హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చింత చిగురు ఎగ్ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. చింత చిగురు సీజన్లో కాబట్టి నేను ఇక్కడ చింత చిగురు ఆనియన్స్ తీసుకున్నాను. అలా తగినంత నూనె తీసుకొని ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఆనియన్స్ ఉడికించుకోవాలి అన్నమాట. అలా కొంచెం సరిపడు ఉప్పు తీసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు. అలా ఆనియన్స్ మొత్తం ఉడికిన తర్వాత పైనుంచి చింత చిగురు వేసుకోవాలి. కడిగి పెట్టుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత చింత చిగురుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఉడికిన తర్వాత అందులో కాస్త కారం వేసుకోవాలి సరిపడు. చింత చిగురు చాలా బాగుంటుంది సీజన్లో కాబట్టి. చికెన్లో అయినా మటన్లో అయినా కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా ఎగ్స్తో చేశాను అనమాట ఈరోజు. అలా ఉడికిన తర్వాత ఎగ్స్ తీసుకోవాలి, ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇలా ఉడికిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. కాస్త ధనియాల పౌడర్ తీసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చింత చిగురు ఎగ్ కర్రీ.